పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే రేప్ అటెంప్ట్ జరిగింది జైల్లో అనేది ఒక పెద్ద సెన్సేషనల్ వార్త. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను అంతమొందించేందుకు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. నేను ఒకవేళ అతను చనిపోతే కనుక ఖచ్చితంగా ఆసిఫ్ మునీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినట్టు సమాచారం. సో ఏం జరుగుతోందండి రోగ్ స్టేట్ పాకిస్తాన్లో? అంటే ప్రజాస్వామ్య పార్టీల్ని ఆసిఫ్ మునీర్ ఖూనీ చేస్తూ ఉన్నాడా? అవునండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే సమయంలోనే ఆర్మీ అధినేత ఆసిఫ్ మునీర్ వల్ల ఈ పాకిస్తాన్ జైల్లో, ఇస్లామాబాద్ జైల్లో, రావిల్పిండి దగ్గర ఉన్న మిలిటరీ జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆయన సుమారు 70 సంవత్సరాలు దాటి పాకిస్తాన్కి అక్కడ 1987లో వరల్డ్ కప్ తెచ్చి పాకిస్తాన్కి 2018 నుంచి 2022 4 సంవత్సరాల పాటు ఆయన పదవి ప్రధాని పాత్ర, అంటే మాజీ ప్రధాని, అదేవిధంగా తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే ఒక పార్టీ అధినేత మీద ఒక లైంగిక దాడి లాంటి జరిగిందని ఒక మిలిటరీ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు మనం అందరం గమనించాం. అది ప్రపంచవ్యాప్తంగా అది ప్రచురించబడింది కూడా. అంటే ఏంటంటే ఆయన జైల్లో విపరీతమైన టార్చర్ చేస్తున్నారు ఆసిఫ్ మునీర్ అని తెలుస్తుంది. నిన్నటికి నిన్నే ఇమ్రాన్ ఖాన్ ఒక పెద్ద ప్రకటన జారీ చేశారు. అది సంచలనమైన ప్రకటన, పాకిస్తాన్లో ఒక సంచలనమైన ఒక ఆందోళన చేసే విషయం. అదేంటి, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేతనైన నేను పొరపాటున జైల్లో చనిపోతే దీనికి పూర్తి బాధ్యత ఆసిఫ్ మునీర్దే అని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? అసలు ఆల్రెడీ రోగ్ స్టేటు, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ మళ్ళీ అధినేత అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అడ్డు, ఆయన తొలగించేస్తే ఆయనకు కూడా ప్రాబ్లం ఉండదు. అది ఒక శత్రుత్వం అనమాట. అందువల్ల ఈ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పోవాలి. అదేవిధంగా షహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నాశనం అవ్వాలి. అది బలహీనంగా ఉంది, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుంది. అదేవిధంగా బెనాజీర్ భుట్టో, అలీ జర్దారీ పార్టీ అయిన, అంటే బిలావల్ భుట్టో పార్టీ అయిన ఈ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, త్రిబుల్-పీ పార్టీ కూడా నాశనం అవ్వాలి. అంటే ప్రజాస్వామ్యం పార్టీలు బలహీనపడి రావాలనుకుంటుంది. అందుకని ఇమ్రాన్ ఖాన్ సంహరించే అవకాశాలు మాత్రం అక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ భార్య కూడా ఒక కొత్త పార్టీని, పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అనుకుంటూ ఒక కొత్త పార్టీని కూడా నేను కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. అంటే పాకిస్తాన్లో జరగబోయే ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి. వచ్చే ఎన్నికలు, అసలు ఆ ఎన్నికల ముందే ఆర్మీ పాలన వస్తుందని డౌట్ అనమాట. అంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యానికి విలువ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు భారతదేశ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీసేయి, అద్భుతమైన ప్రభుత్వం కూడా వాటికి సమాధానం చెప్పేది. కానీ పాకిస్తాన్లో ప్రతిపక్షాలు జైల్లో ఉన్నాయి, ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, ఆర్మీ యుద్ధాన్ని నడిపింది. అది భారతదేశం యొక్క ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అనమాట. ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం జైళ్ళల్లో ఉంటుంది, ప్రజాప్రభుత్వాలు ఉండవు, అక్కడ ఆర్మీ పాలన ఉంటుంది దాని చరిత్రలో. ఇది పాకిస్తాన్ యొక్క రోగ్ స్టేట్ చరిత్ర అండి. అది రోగ్ ఆఫ్ ది రోగ్ నేషన్ అవుతుంది, ఫెయిల్డ్ స్టేట్ అవుతుంది. అదే పాకిస్తాన్ ముక్కలవడానికి ప్రాతిపదిక అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా సమగ్రంగా, డీటెయిల్డ్గా, క్లారిటీగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావ్ స్టాక్స్.